చిన్న ప్రార్థన చేసుకుని మన క్లాస్ ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ యందు భక్తి కలిగి నీ జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశంతో మేమందరం ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పే నాకు మంచి జ్ఞానమే ఉంది, వినే నీ పిల్లలకు గ్రహించుకునే మనసు, ఆచరించే మనసు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈరోజు పాట సాంగ్ నెంబర్ 1, ఆల్రెడీ సాంగ్ నెంబర్ 2 నేర్చేసుకుని వీళ్ళు 1 నేర్చుకుంటున్నారు, అవునా? సాంగ్ నెంబర్ 1 పాట పేరు దేవుడు ఒక్కడే. ఫస్ట్ చరణం చెప్తా చూసుకోండి. అందరూ చక్కగా ఇంట్లో కూర్చుని చక్కగా దీని వల్లే వేసేసుకోవాలి. ఒక్కడే 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 ఒక్కడే. ఏంటి దీర్ఘం ఎక్కడ తీయాలి చూస్తా చూసుకోండి. ఒక్కడే 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 ఒక్కడే. నేను 3 డాట్స్ ఇచ్చాను చూసారా, ఇక్కడ దీర్ఘం రావాలి. మళ్ళీ చివర దీర్ఘం రావాలి. మళ్ళీ ఒక్కడే 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 ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. 2వ లైన్లో దీర్ఘం ఎక్కడ రావాలి? దేవుడి దగ్గర రావాలి. ఒక్కడే ఒక్కడే ఒక్కడే, మళ్ళీ మధ్యలో గ్యాప్ రాకూడదు. ఒక్కడే 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 ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మళ్ళీ సేమ్ ఒక్కడే 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 ఒక్కడే, అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. మళ్ళీ పై 2 లైన్లు మళ్ళీ పడాలి. ఒక్కడే 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 ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చరణాలు 2 సింపుల్. దేవుడు దగ్గర దీర్ఘం రావాలి. అందరికీ పైగా ఉన్న దేవుడు ఒక్కడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడు ఒక్కడే. దీర్ఘం ఎక్కడ రావాలి? దేవుడు దగ్గర రావాలి. అందరినీ తల్లి గర్భంలో రూపించిన దేవుడు ఒక్కడే, మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఫస్ట్ 2 లైన్లు పాడి మళ్ళీ 2 లైన్లు మళ్ళీ పాడాలి. తర్వాత 2 లైన్లు పాడి మళ్ళీ 2 లైన్లు పాడాలి, ఓకేనా? తర్వాత మళ్ళీ ఫస్ట్ దాంట్లో చరణాల పల్లవిలోకి వెళ్ళిపోవాలి. ఒక్కడే 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 ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మళ్ళీ 2వ చరణం పాడేటప్పుడు 4 లైన్లు పాడక్కర్లా, మొదటి 2 లైన్లు పాడితే సరే. మళ్ళీ 2వ చరణం సర్వలోకమునకు రాజయ్యున్న దేవుడు ఒక్కడే, యెహోవా అని పేరు కలిగి ఉన్న దేవుడు ఒక్కడే. సర్వలోకమునకు రాజయ్యున్న దేవుడు ఒక్కడే, యెహోవా అని పేరు కలిగిన దేవుడు ఒక్కడే. తర్వాత చివరి 2 లైన్లు మీరు మాట్లాడదు. ఆత్మరూపంలో ఉన్న దేవుడు ఒక్కడే. మహి అర్థమవుతుందా? పాటని పాటలాగా పాడాలి, పాఠాన్ని పాఠంలాగా మాట్లాడాలి. పాఠం మాట్లాడాలి, పాటని పాడాలి. పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే. ఇదే మాటలాగా చెప్పనా? పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే, ఇది మాట. పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే, ఇది పాట. అర్థమవుతుందా? మళ్ళీ ఫస్ట్ 2 లైన్లు పాడాలి. ఒకసారి నేను పాడతాను, నాతో పాటు మీరు పాడినా. ఒక్కడే. నేను చూడండి ఎక్కడ ఆపుతున్నాను, ఎక్కడ దీర్ఘం తీస్తున్నాను. ఒక్కడే 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 ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 ఒక్కడే, అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. మళ్ళీ ఫస్ట్ 2 లైన్లు మళ్ళీ పాడాలి. ఒక్కడే 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 ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చరణం 1 ఫస్ట్ 2 లైన్లు 2 సార్లు పాడాలి, తర్వాత 2 లైన్లు 2 సార్లు పాడాలి. వచ్చేది అందరూ నేర్చుకొచ్చేయాలి.
చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఆదివారం ఇవ్వాల్సిన గిఫ్ట్లు మీకు మొన్న ఆగస్టు 15 ఇచ్చేసాను, వాటర్ బాటిల్స్. అలాగని ఈ ఆదివారం ఏమీ తేలేదు. తేకపోయినా ఈ ఆదివారాంది వచ్చే ఆదివారాంది కల్పిస్తా. 2 గిఫ్ట్లు ఇస్తా వచ్చే ఆదివారం. ఓకేనా? మీకు ఏం కావాలో చెప్పండి. ఎప్పుడు మన గిరి చెప్తాడు, సార్ వచ్చే ఆదివారం బాక్సులు తీసుకురండి, వచ్చే ఆదివారం స్కేల్ తీసుకురండి, పెన్నులు లేవు సార్ పెన్నులు తీసుకురండి అంటాడు. గిరి వచ్చే ఆదివారం ఏంటి అని చెప్పి 2 గిఫ్ట్లు. ఒకటి అందంగా ఉండే షార్ప్నర్ ఎరేజర్, మోడల్గా ఉండే ఎరేజర్ ఒకటి. ఇంకోటి ఏదని చెప్పండి. బాక్స్ ఆల్రెడీ తెచ్చేసాక నీకు తేలేదా? నీకు నేను తెచ్చి పెడతా బాక్స్. ఇంకా చెప్పు గిరి. పెన్నులు తెచ్చేసా, కలర్ పేపర్స్ తెచ్చేసా, బాక్స్ తెచ్చేసా. టేబుల్స్ బుక్ కావాలా పోనీ? కొద్దిగా టేబుల్ బుక్ అందరికి ఉన్నాయి టేబుల్స్. ఇంకా ఏంటన్నాడు? ఇలాంటి ఫ్యాట్లా? ఓకే, మన గిరి అడిగాడు కాబట్టి అందరికీ వచ్చే ఆదివారం ఫ్యాట్ ఎరేజరేనా, మోడల్ ఎరేజర్, మోడల్ ఫ్యాట్. మరి వచ్చే ఆదివారం పాట నేర్చుకుని వచ్చేసేయాలి. మరి నేర్చుకునే వాళ్ళకి ఇవ్వను. ఏ గిరి కండిషన్ బాగుందా? మనం క్రితం గురువారం ఇచ్చేసాం. ఈజీయా కష్టమా? చాలా ఈజీ. చక్కగా మీరు నేను ఎలా దీర్ఘం తీసి పాడాను అలా దీర్ఘం తీసి పాడిన వాళ్ళందరికీ ఫ్యాట్ ఎరేజర్ ఇవ్వబడును. ఎంతమంది పడితే అంతమందికి. ఓకే గిరి, రైట్. మరి మీకు డిజైన్ ఫ్యాట్లు కావాలా, మామూలు ఫ్యాట్లు కావాలా? మరి మీకు ప్లెయిన్ అయినా అందరికి ప్లెయిన్ అయితే గట్టిగా ఉంటుంది. డిజైన్ మనం డిసెంబర్ 25 రోజున తీసుకున్నాం. ప్లెయిన్ అనుకోండి చాలా రోజులు ఉంటాయి, మనం వద్దని పారేసుకోవటమే. 2వ చరణం, సర్వలోకమునకు రాజయ్యున్న దేవుడు ఒక్కడే. అరే రాజయ్యన్న కన్నా రాజయ్యున్న, యాకి కొమ్మెట్టుకోండి, తప్పుపడింది. నెక్స్ట్ మారుస్తాను. చరణం 2లో రాజయ్యు యాబడింది కదా, దాన్ని కొమ్మెట్టుకోండి సరిపోతుంది. సర్వలోకమునకు రాజయ్యున్న దేవుడు ఒక్కడే, యెహోవా అని పేరు కలిగిన దేవుడు ఒక్కడే. ఆత్మరూపంలో ఉన్న దేవుడు ఒక్కడే, పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే, పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే. దీర్ఘం ఎక్కడ రావాలి? దేవుడు ప్రతి చోట దేవుడి దగ్గర రావాలి. మళ్ళీ ఫస్ట్ది ఒక్కడే 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 ఒక్కడే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 ఒక్కడే, అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 ఒక్కడే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇది పాట. ఓకే, మరి వచ్చే ఆదివారానికి పాఠం ఏంటి చెప్తాను చూడండి. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, అదే పాఠం. సృష్టిలో ఒకటిగా ఉన్నవి ఏవి? రెండోది ఉండదు, అది జాగ్రత్తగా వినండి. పాట మంచి పాఠం. సృష్టిలో మన కంటికి కనిపించే ప్రకృతిలో ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. చెట్లు చాలా ఉంటాయి. ఆకాశం. ఆలోచించుకోండి. వెరీ గుడ్. ఆగండి 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 ఆగండి. నక్షత్రాలు చాలా ఉంటాయి కదా. ఫస్ట్ ఆకాశం. మన కంటికి కనిపించే ఆకాశం ఒకటే, ఇంక రెండో ఆకాశం ఉండదు. మన కంటి సృష్టిలో చెప్పేది నేను ఒకటిగా భూమి మీద ఒకటిగా ఉన్నవి ఏవి? ఒకటి ఆకాశం, రెండు చంద్రుడు, సూర్యుడు. చెప్పావు కదా ఇప్పుడు భూమి అని. 4-5 భూములు ఉన్నాయా? ఒకటే భూమి, ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, ఒకటే ఆకాశం. ఇంకా ఉన్నాయి చెప్పండి ఒకటిగా ఉన్నవి. భూమి మీద ఒకటిగా ఉన్నవి ఏవి? వెరీ గుడ్. దేవుడు ఒక్కడి పాట అదేరా బాబు.
చెప్తా నేను, పర్లేదు చెప్పకపోయినా పర్లేదు. మన కంటికి కనిపించే వాటి పని అయ్యే చెప్పండి, పని దేవుడి సంగతి తర్వాత చూద్దాం. కంటికి కనిపించే వాటిలో ఒక్కటిగా ఉన్నవేవి? ఒక్కటిగా ఉన్నవి. భూమి మీద మన కంటికి కనిపించే వాటిలో ఒక్కటిగా ఉన్నవి. భూమి మీద కంటికి కనిపించే వాటిలో ఒక్కటిగా ఉన్నవి. సూర్యుడు అంటే మనిషి చేసినవి కాదు ప్రసాద్, దేవుడు చేసిన వాటిలో. తాజ్మహల్ అనేది మనిషి చేసింది కదా. దేవుడు చేసిన సృష్టిలో ఒకటిగా ఉన్నవి ప్రకృతిలో. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒక్కటే, ఆకాశం ఒక్కటే. చెప్పాలి ఇంకా ఒక్కటిగా. భూమి మీద ఒక్కటిగా ఉన్నవి ఏవి? భూమి మీద ఒక్కటిగా ఉన్నవేవి? ఒక్కటిగా ఉన్నవి, ఒక్కటిగా ఉన్నవి చెప్పండి. చెప్పనా? మీకు అమ్మ ఒక్కళ్ళే, నాన్న కూడా ఒక్కడే. తమ్ముళ్ళు ఉండొచ్చు, వినండి. అమ్మలు ఉండరు, నాన్నలు ఉండరు. అమ్మ ఒక్కటే, నాన్న ఒక్కడే. చిన్న పద్యం చెప్పనా నేను? సూర్యుడొక్కడే, చంద్రుడొక్కడే, భూమి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, దేవుడొక్కడే. పద్యం, చిన్న పద్యం ఏంటి? సూర్యుడొక్కడే, చంద్రుడొక్కడే, భూమి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఏంటమ్మా లేట్ అయింది, అయిపోయింది క్లాసు. ఓకేనా? ఇది ఒక్కటే చెప్పండి. ఇప్పుడు భూమి మీద ప్రపంచంలో దేవుడు సృజించిన సృష్టిలో ఒక్కటిగా ఉన్నవి సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమి, దేవుడు, తండ్రి, తల్లి. ఒక్కళ్ళే తల్లి ఉంటారు, ఒక్కడే తండ్రి ఉంటాడు, ఒకటే భూమి, ఒకటే ఆకాశం, ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే మన పాట అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు దేవుళ్ళు అని అంటున్నారు, కానీ వాస్తవానికి ఉన్న దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఇప్పుడు నేను ఇచ్చిన పాటను చూసి ఎవరు పాడగలరు? రండి, ఇద్దరు రండి. ఒక్కసారి నేను పెట్టను, మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ పాడతారు. కానీ మా తర్వాత అయితే మీరు కూర్చోండి, లేపేసి నలుగురు కదా, ఎవరి కాళ్ళు పాడాలి. సాంగ్ నెంబర్ 1. దేవుడు ఒక్కడే, 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 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, 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 అందరిలో అన్నింటినీ జరిగించి దేవుడు ఒక్కడే, 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 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికి పైగా ఉన్న దేవుడు ఒక్కడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడు ఒక్కడే, అందరికి పైగా ఉన్న దేవుడు ఒక్కడే, అందరిలో వ్యాపించి ఉన్న దేవుడు ఒక్కడే, అందరిని తల్లి గర్భంలో రూపించిన దేవుడు ఒక్కడే, మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరిని తల్లి గర్భంలో రూపించిన దేవుడు ఒక్కడే, మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే, 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 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, సర్వలోకమునకు రాజయ్యున్న దేవుడు ఒక్కడే, యెహోవా అని పేరు కలిగిన దేవుడు ఒక్కడే, సర్వలోకమునకు రాజయ్యున్న దేవుడు ఒక్కడే, యెహోవా అని పేరు కలిగిన దేవుడు ఒక్కడే, ఆత్మరూపంలో ఉన్న దేవుడు ఒక్కడే, పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే, ఆత్మరూపంలో ఉన్న దేవుడు ఒక్కడే, పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే, 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 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, 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 అందరిలో అన్నింటినీ జరిగించి దేవుడు
సాంగ్స్, బైబిల్ సాంగ్స్. సాంగ్ నెంబర్ 1, దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికి పైగా ఉన్న దేవుడు ఒక్కడే. అందరిలో వ్యాపించి ఉన్న దేవుడు ఒక్కడే. అందరికి పైగా ఉన్న దేవుడు ఒక్కడే. అందరిలో వ్యాపించి ఉన్న దేవుడు ఒక్కడే. అందరిని తల్లి గర్భంలో రూపించిన దేవుడు ఒక్కడే. మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరిని తల్లి గర్భంలో రూపించిన దేవుడు ఒక్కడే. మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. సర్వలోకమునకు రాజయ్యున్న దేవుడు ఒక్కడే. యెహోవా అని పేరు కలిగిన దేవుడు ఒక్కడే. సర్వలోకమునకు రాజయ్యున్న దేవుడు ఒక్కడే. యెహోవా అని పేరు కలిగిన దేవుడు ఒక్కడే. ఆత్మ రూపంలో ఉన్న దేవుడు ఒక్కడే. పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే. ఆత్మ రూపంలో ఉన్న దేవుడు ఒక్కడే. పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 అందరిలో అన్నింటినీ జరిగించే దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే ఒక్కడే దేవుడి దగ్గర ఒక్కడే 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 అందరిలో అన్నిటినీ జరిగించు. ఒక్కడే 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 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 అందరికి తండ్రి ఒక్కడే. ఒక్కడే 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 అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. అందరికి పైన ఉన్న దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. అందరిలో అందరికి పైగా ఉన్న దేవుడు ఒక్కడే. అందరిలో వ్యాపించి ఉన్న దేవుడు ఒక్కడే. అందరికి పైగా ఉన్న దేవుడు ఒక్కడే. అందరిలో వ్యాపించి ఉన్న దేవుడు ఒక్కడే. అందరినీ తల్లి గర్భములో రూపించిన దేవుడు ఒక్కడే. మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరినీ తల్లి గర్భములో రూపించిన దేవుడు ఒక్కడే. మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే.
స్వరలోకమునకు రాజైన దేవుడు ఒక్కడే, యెహోవా అని పేరు కలిగిన దేవుడు ఒక్కడే. స్వరలోకమునకు రాజైన దేవుడు ఒక్కడే, యెహోవా అని పేరు కలిగిన దేవుడు ఒక్కడే. ఆత్మ రూపంలో ఉన్న దేవుడు ఒక్కడే, పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే. ఆత్మ రూపంలో ఉన్న దేవుడు ఒక్కడే, పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 ఒక్కడే. అందరిలో అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. గొంతు భలే ఉంది. వచ్చేద్దరు బాగా నేర్చు. పిల్లలు మొన్న ఆగస్టు 15 రోజున ముగ్గురికి మిస్ అయినాయి మా బాటిల్స్. ఎవరికంటే కృష్ణ వాళ్ళ ఇద్దరు పిల్లలకేనో నీకు తల్లి వచ్చే ఆదివారం తెచ్చేస్తా. అంటే 3 కోసం డిమార్ట్కి వెళ్ళాలంటే ఆ లైన్లో నుంచోడానికి బోల్ టైం పడుతుంది. ఈరోజు సాయంకాలం వెళ్ళి తీసుకొస్తాను. అందుకని మీ ముగ్గురికి బ్యాలెన్స్ అందరికి ఇస్తాను. పిల్లలు ఏమడుగుతున్నారంటే వచ్చే ఆదివారం, ఈ ఆదివారం ఒకటి, వచ్చే ఆదివారం ఒకటి కలిపి వచ్చే ఆదివారం ఇచ్చేయమన్నారంటే అందరికీ ప్లెయిన్ ఫ్యాట్లు కావాలంట. ప్లెయిన్ ఫ్యాట్ అంటే బొమ్మలు గిమ్మలు లేకుండా గట్టిగా ఉంటుంది చూసారా, 70 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది ఫ్యాట్. అది అందరికీ వచ్చే ఆదివారం తీసుకొస్తాను. మీ అందరూ వచ్చే ఆదివారం ఏం చేయాలి? పాటని వచ్చేసింది పాట దీర్ఘం తీసి పాడాలి. ఎక్కడ దీర్ఘం తీయాలి? దేవుడు దగ్గర. పాఠం ఏంటి? సూర్యుడొక్కడే, చంద్రుడొక్కడే, ఆకాశం ఒక్కటే, భూమి ఒక్కటే, దేవుడు ఒక్కడే. అమ్మ ఒక్కడే, నాకు అమ్మ ఒక్కటే, నాన్న ఒక్కడే, దేవుడు కూడా ఒక్కడే. ఇది పాఠం రాసి నేను ఇస్తాను. ఓకేనా? మరి సృష్టిక్రమం పీటర్ సృష్టిక్రమం పాట మొత్తం పాడతావా? మొత్తం తప్పులు లేకుండా పాడాలి. చూసి పాట చూసి పాడాలి. గుర్తుంచుకోండి. మీ అందరూ నోట్స్ పెట్టుకుని పాటల్ని తప్పులు లేకుండా రాసేసుకోండి. నోట్స్లో పాట ఏదైనా చూసి పాడాలి. పుస్తకంలో దాచేసుకుని సరిపోతుంది. సృష్టిక్రమం పాట ఎవరు పాడతారు? దీంట్లో పాట రాసేసుకున్నారా? సుభాష్. సృష్టిక్రమం పాట ఎవరైనా పాడతారా? ఇద్దరు కలిసి పాడతారు. పాఠం చెప్పే ప్రతి ఒక్కళ్ళు సింగర్లే. దావీదు పాఠము చెప్తాడు, పాట పాడతాడు. అందరు భక్తులందరూ కూడా. సృష్టిక్రమం 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 సృష్టిక్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. సృష్టిక్రమం 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 సృష్టిక్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున గడ్డియు చెట్లు వృక్షములు. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమియు గడ్డియు చెట్లు వృక్షములు. సృష్టిక్రమం 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 సృష్టిక్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రములు. 5వ దినమున జలచరములు పక్షులు. 6వ దినమున అడవి జంతువులు పశువులు పురుగులు ఆదాము హవ్వలు. 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రములు. 5వ దినమున జలచరములు పక్షులు. 6వ దినమున అడవి జంతువులు పశువులు పురుగులు ఆదాము హవ్వలు. సృష్టిక్రమం 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 సృష్టిక్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు తన చేసిన తన
చాలా బాగా పాడారు కదండి ఇద్దరు పిల్లలు. మనం పిల్లలకి ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడని నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. మనం మంచి నేర్పిస్తే మంచిగా నేర్చుకుంటారు. వాస్తవాన్ని నాకు అసలు పాటలు పాడటం రాదు, అస్సలు రాదు. చేయటమే ఏదో ఒకటి అదే అలవాటు అవుతూ ఉంటుందని. పాటలు మాత్రం 100 రాశా, 100 కంప్లీట్ అయిపోయినాయి. హ్యాపీస్ రాయటం ముందు ఇవన్నీ పాడేసిన తర్వాత రాద్దాంలని మొత్తం మీకు 10 సాంగ్స్ డిసెంబర్ 25కి బుక్ ఇస్తా నేర్పించుకుంటూ. ఇది అన్నది రెండోది. వచ్చే ఆదివారం ఇంకో పాట ఇస్తా. లోకాలు 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 దేవుడు చేసినవి 3 లోకాలు. అది పల్లవి సింపుల్గా. మహి ఓకేనా. ఈరోజు మహి బాగా పాడాడు, ప్లస్ వీళ్ళిద్దరు కూడా బాగా పాడారు. వచ్చే ఆదివారం బాగా పాడిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఇస్తా. అందరు పాడితే అందరు ప్యాడ్ ఎరేజర్ మామూలే అందరికీ. ఇప్పుడు పాడేవాళ్ళు అందరిలో వచ్చి కూర్చున్న వాళ్ళు పలానా వాళ్ళు బాగా పాడారని చెప్తారు కదా, వాళ్ళకి ఇంకో స్పెషల్ గిఫ్ట్ ఇస్తా. ఓకేనా. మన క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మీ అందరికీ పప్పుండలు తెచ్చాం, వేరుశనగ ప్లస్ బిస్కెట్ ప్యాకెట్ 2 తెచ్చాం. చక్కగా కూర్చొని తినేసి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఓకేనా. రైట్. ఈ లోపల వీడియో సాంగ్స్ ప్లే చేస్తాను, అక్కడ పెడితే తింటానండి. ప్రభునందు ప్రియులారా, చాలాసార్లు మనము కుక్క విశ్వాసము గల జంతువు అంటూ ఉంటాం. నిజమే, విశ్వాసం ఉండవలసింది కుక్కలకి, ఆవులకి, గేదెలకి కాదు, మనిషిగా మనకు ఉండాలి. ఎందుకంటే దేవుడు అన్ని విలువైనవి మనకిచ్చాడు. మనము ఆయన కోసం బ్రతకకపోతే ఆయన ఆవేదన ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా మీరు వినండి. ప్రభునందు ప్రియులారా, చాలాసార్లు మనము కుక్క విశ్వాసం గల జంతువు అంటూ ఉంటాం. నిజమే, ఇవాళ ఇదే ఇచ్చేది, తీసుకోండి వద్దనకూడదు. ఏ పేటర్కి వెళ్ళి మా నీకు ఎవరు వచ్చిందా పని పోయిపోయి
జయించలేని ఈ లోకాన్ని, ప్రతి ఒక్కరు ప్రియముగా ఎంచే దేహాన్ని, అందరులోనై చేసే పాపాన్ని, బలవంతులు సహితం భయపడిపోయే మరణాన్ని జయించిన జయశాలి క్రీస్తేసే జయశాలి, జయించిన జయశాలి క్రీస్తేసే జయశాలి. నేను నిర్దోషునిగా నిలబెట్టుటకే ఈ విజయం, నేను పరిశుద్ధునిగా మార్చుటకే ఈ విజయం, పరిశుద్ధుల కొరకు ప్రభువు గెలిచిన ఘన విజయం, పాపుల కొరకు ప్రాణం పెట్టిన ప్రభుత్వం.